భారత స్వాతంత్ర సమరంలో 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యను ముద్దాడిన అకుంఠిత దేశభక్తుడు భగత్ సింగ్ అని సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద భగత్ సింగ్ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ కె సత్యరాజులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ వేగుచుక్కగా నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, మలకా వెంకటరమణ, నాగజ్యోతి, వేణు, రాజ్ కుమార్, నర్లా ఈశ్వరి, నాగలక్ష్మి, సూర్య, జయరాం, ఆదర్శ్, గోపు చల్లారావు, రూపులయ్య తదితరులు పాల్గొన్నారు. లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్ చేసేందుకు గాను సాండర్స్ని ఆయన కాల్చి చంపాడు. అంతవరకు తెలుసు. పార్లమెంట్లో ఒక పొగబాబు వేశారు, అందుకు అరెస్ట్ అయ్యారు. ఆ రకంగా ఆయన ఏంటంటే ఉరిశిక్షకు గురయ్యారు. అంతవరకునే తెలుసు. కానీ భగత్ సింగ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకం, అంటరానితనానికి వ్యతిరేకం, మత ఘర్షణకు వ్యతిరేకం, స్త్రీలకి సమానత్వం కావాలని కోరుకున్నాడు. ఆయన భారతదేశానికి స్వతంత్రం వస్తే సరిపోదు, అది ఆర్థిక సమానత్వంగా ఉండాలని అన్నాడు. ఆయన రష్యాలో ఎలా అయితే సోషలిస్ట్ సమాజం ఏర్పడిందో భారతదేశంలో కూడా సోషలిస్ట్ సమాజం కావాలని అన్నాడు. ఆయన అంతవరకు ఆయన ఉన్నటువంటి సంఘం పేరు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, కానీ ఆయన దాంట్లో సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చాడు ఆయన. అందుకని ఈ విషయాలన్నీ భగత్ సింగ్ ఆశయాలు సాధిస్తాం అని అంటే ఇప్పుడు నేను చెప్పినవి కూడా సాధించాలి. సాధించలేకపోతే కనీసం అందుకోసంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని ఒక ప్రాతిపదిక చేసుకొని గుర్తు తెచ్చుకుంటాను ఆశిస్తున్నాను.